శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ రంగారెడ్డి గారు. ఇక తాడూరు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. ఇక బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందు సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రంగారెడ్డి గారు, అంటే ఇటీవల కాలంలో కాళేశ్వరం కుంగిన తర్వాత, ఏదైతే మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిన తర్వాత అనేక రకాల చర్చలు, అనుమానాలు, అపోహలు, దాని మీద సెంట్రల్ నిపుణుల కమిటీ వచ్చింది, ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెబుతోంది. శ్వేతపత్రం ఇచ్చేటువంటి పనిలో ఉంది. త్వరలో శ్వేతపత్రం అసెంబ్లీ వేదికగా ఇస్తామన్నారు. ఈ కాంటెస్ట్లో ఇటీవల కాలంలో ఫైల్స్ మాయమవుతున్నాయనేటువంటి వార్తలు, ఆ నేపథ్యంలో ఇవాళ విజిలెన్స్ తనిఖీలు, ఈ మొత్తం ఎపిసోడ్ని, ఎందుకంటే మీరు కూడా కొద్ది కాలం దాని మీద ప్రారంభంలో అధ్యయనం చేశారు, దానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న సమాచారం, జరుగుతున్న పరిణామాల మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అక్కడ ఉన్న పెద్దలకందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఇంత మేజర్ ప్రాజెక్ట్స్ జరిగినప్పుడు డెఫినెట్గా కరప్షన్ జరిగిందని చాలామంది చాలా రోజుల నుండి చెప్తా ఉన్నారు. దానికి ఎంక్వైరీ కూడా చాలా అవసరమే ఉండేదని నేను అనుకుంటున్నాను, భావన. ఎందుకంటే గవర్నమెంట్ చాలా మేజర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది. సుమారు దగ్గర దగ్గర ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చి రౌండ్ అబౌట్ 3 లక్షల కోట్ల వర్క్స్ టేకప్ చేసిందండి. ఆల్రెడీ 2 లక్షల కోట్లు దగ్గర దగ్గర ఖర్చు పెట్టినరు. ఇంకా 1 లక్ష కోట్లు బ్యాలెన్స్ ఉన్నది. దీనికి సంబంధించింది ఏంటంటే గత ప్రభుత్వంలో చాలా కరప్షన్ జరిగింది, అన్యాయం జరిగిందని అంటున్నారు. మరి చాలామంది కోర్టుల కేసులు కూడా కేసిండ్రు. కనుక దాన్ని నిజం నిగ్గుదేల్చాలంటే మరి ఏదో ఒకటి ఎంక్వైరీ అయితే కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న 2 డిపార్ట్మెంట్స్, ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్ ఏంటంటే డైరెక్టర్ విజిలెన్స్ అండ్ డైరెక్టర్ ఏసీబీ. ఈ 2 డైరెక్ట్ సీఎం గారి కంట్రోల్లో ఉంటాయి అవి. కనుక విజిలెన్స్ వాళ్ళు మరి అలిగేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేయవలసిందే. ఏమైనా తప్పులు జరిగితే వాటిని నిగ్గుదేలవలసిందే. ఎందుకంటే మేజర్ ప్రాజెక్ట్స్ కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అయింది. మరి అవల్ల సరిగా ఉన్నాయా? ఎస్టిమేట్స్ ఎవరు చేసిండ్రు? శాంక్షన్ ఎవరు చేసిండ్రు? టెండర్స్ ఎట్లా పిలిచిండ్రు? టెండర్స్లో కార్టెల్ ఫామ్ అయిందా? ఇన్ని వేల కోట్ల వర్క్స్లో వల్ల నీకు తెలిసేది చాలా విషయాలు బయటకు వస్తాయి ఎంక్వైరీ జరిగితే. అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కాగు కూడా కొంత నివేదిక ఇచ్చింది ఇటీవల కాలంలో, క్షేత్రస్థాయిలో పర్యటించి అటు ఎర్రమంజిల్లోని ఇరిగేషన్ కార్యాలయంలో కూడా ఆధారాలు సేకరించింది. ఆ కార్యాలయానికి కూడా అధికారులు వెళ్ళారు. కాగు ఒక నివేదిక ఇచ్చింది, ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు జరిగినాయి, లేకుంటే ఎక్స్కలేషన్ విషయంలో కావచ్చు, లేకుంటే ఇతర విషయాల్లో కావచ్చు అనేటువంటిది నివేదిక ఇచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే కాగు ఒక నివేదిక, దాన్ని ఎలా చూడాలి అనేటువంటిది ఒకటైతే, మరి నాణ్యత లోపం అనుకోవాలా, కుంగిపోవటం మీద కూడా అనేక, అది వైబులా కాదా, రేపు పొద్దున మళ్ళీ కాపర్ డ్యామ్ కట్టిన తర్వాత ఏ రకమైన పరిణామాలు ఉంటాయి, ఎంతవరకు అది వైబులు ఏంటి అనేటువంటి, ఇంకా ఇతర పిల్లర్స్ కూడా ఎఫెక్ట్ ఉందా, అదొక అంశం, ఇదొక అంశం. రెండింటిని ఎట్లా చూడాలి? ఇప్పుడు డ్యామేజ్ గురించి అయితే ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పానండి. ఆ డ్యామేజ్ అనేది చాలా భారీ ఎత్తుగా జరిగింది. అది ఇప్పటికి కూడా ఎవరికి అంచనాలకు తేలకుండా ఉన్నది. అది చాలా దురదృష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు చాలా తీరని నష్టం. ఎందుకంటే దగ్గర ఆ రోజు ఆ 3 బ్యారేజ్ పంప్ హౌస్ పిలిచినప్పుడే 12,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈరోజు మళ్ళీ కాస్ట్ ఎస్కలేషన్తో దగ్గర 20,000 కోట్లకు అయింటుంది. ఆ డబ్బు తిందా కానీ మొత్తం ప్రాజెక్ట్ అంతా కుంటుపడిపోయింది దాంతో. కానీ అది రిపేర్ అని అంటున్నారు. కానీ నాకు తెలిసి రిపేర్ చేయాలంటే నిపుణులతో సరిగ్గా చెక్ చేయించి దాన్ని రిపేర్ స్టార్ట్ చేయాలంటే 1 రూపాయి కూడా దాని మీద ఇప్పుడు ఖర్చు పెట్టడము శుద్ధ దండుగా. మొత్తము నేను అనుకుంటా మన కొద్దిగా సెంటర్ సిడబ్ల్యూసి వాళ్ళని కొంతమంది ఇంజనీర్, కొద్దిగా పూనాలో కూడా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అది సిపిఆర్డబ్ల్యూఎస్ అని, అన్ని కొంత పెద్ద మంచి టీంను తయారు చేసి ఎంక్వైరీ చేసి అది పనికొస్తుందా పనికిరాదా అనేది ముందు చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాతనే దానికి రిపేర్స్ టేకప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మీన్వైల్ అది రిపేర్ చేయాలంటే కూడా మాకు తెలిసిన సమాచారం ప్రకారము, మా కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు కదా, నేను కూడా మేజర్ ప్రాజెక్ట్స్లో చాలా పనిచేసిన ఇంతకుముందు. నేను పాల్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో నేను ఓఎస్డీ కూడా పనిచేసాను. దాంట్లో కొద్దిగా అనుభవం ఉన్నది నాకు లిఫ్ట్లో నుంచి.
కనుక అవి రిపేర్స్ అవుతాయా లేదా అనేది ఒక సెకండరీ ఇష్యూ. రిపేర్స్ అయినప్పుడు చాలా కాస్ట్లీ ఈ ఎఫెక్ట్ అని అందరు అంటున్నారు. ఇంకోటి కూడా 3 బ్యారేజ్ ఎట్లున్నదంటే ఇప్పుడు 3 ఫంక్షన్ చేస్తేనే ఆ స్కీమ్ ఫంక్షన్ అవుతుంది, ఆ సిస్టమ్ ఫంక్షన్ అవుతుంది. ఒకటి పంప్ హౌస్ ఫెయిల్ అయినా కూడా, డ్యామ్ ఫెయిల్ అయినా కూడా, బ్యారేజ్ ఫెయిల్ అయినా కూడా మొత్తం 3 బ్యారేజ్లు పనిచేయనట్టు ఎస్. సిస్టమ్ అట్లా ఉన్నది దానికి. కనుక దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కొద్దిగా ఆలోచన చేసి క్షుణ్ణంగా పరిశీలించి, పోయినసారి తొందరపడకుండా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే డబ్బులు ఖర్చు అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడికే చాలా డబ్బు వేస్ట్ అయిపోయింది దాని మీద ఇప్పుడు నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్ అవుతుంది దానికి పర్ఫెక్ట్ రిపేర్ చేయాలంటే. అది ఎంత కాస్ట్ అవుతుంది ఏం కదా ముందే అంచనా వేయాలి. మీన్వైల్ నేనేమంటున్నంటే టైం బింగ్ మనకు ప్రజలకు ₹1,00,000 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం పూర్ మ్యాన్ ట్యాక్స్ పేయమని. ఇమీడియట్గా రైతులకు కూడా నీరు అందించాలి కదా. మరి దీంతోనైతే ఇమీడియట్గా అందించే మీరు చెప్తున్న దాని ప్రకారం రంగారెడ్డి గారు 1 or 2 years పడుతుంది అంటున్నారు. 1 or 2 years అంటే ఈ లోపల మరి ఆ నీటిని నిల్వ చేసేటువంటి పరిస్థితి ఉండదు. నీటిని నిల్వ చేయకపోతే మీరు అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అది బౌలార్థక సాధక ప్రాజెక్ట్ లాగా మనం చూసాం, రిజర్వాయర్లు నింపాలి, లేకుంటే ఇతర ఉన్నాయి. మరి ఈ లోపల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయనేటువంటిది ఒక అంశం. అంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తే అట్లే కనపడుతుందండి. ఐ స్పోక్ టు లాట్ ఆఫ్ ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్ తోనుగా మాట్లాడాను నేను. సిచ్యువేషన్ చూస్తే ఎవరు బయటకు వచ్చి చెప్తలేరు, కానీ అంతర్గతంగా అందరూ ఇదే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక దగ్గర బొక్క పడ్డది, మళ్ళీ పక్కన కూడా మళ్ళీ ఇది రిపేర్ చేసినా మళ్ళీ పక్కన పడదు అన్నట్టు ఏం లేదు. ఎందుకంటే అవి ఫ్లోటింగ్ బ్యారేజ్గా కన్స్ట్రక్ట్ చేసి వాటిని స్టోరేజ్ బ్యారేజ్గా యూజ్ చేసిండ్రు. అండ్ అవి గ్రేట్స్ ఆపరేషన్ కూడా సరిగ్గా చేయక మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వల్ల చేయాలంటే ఇంకా చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటారు, కొద్దిగా టైం టేకింగ్ అని అంటారు. మరి ఇంత తొందరగా అయ్యేదేం కాదు. మీన్వైల్ మనకు ఇమీడియట్గా చేసుకోవాలంటే పాతది తుమ్మిడాటినే కొద్దిగా మనము దాన్ని కొద్దిగా ముందరికి తెచ్చి తుమ్మిడాటికి వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు నీళ్ళు. ఈరోజు మనం డైరెక్ట్ తుమ్మిడాటికి వెళ్ళి కూడా ఇప్పుడు నీళ్ళు తెచ్చుకోవచ్చు, పెద్ద సమస్య కాదు. 1,000-2,000 కోట్లు ఖర్చు పెడితే తుమ్మిడాటికి వెళ్ళి కూడా టైమింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా యాక్సిడెంట్ అయిందని వదిలిపెట్టలేం కదా మనము. దాన్ని ఏదో ఒకటి ఇంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని వదిలిపెట్టలేము. ఈ బ్యారేజ్ అయితే కొద్దిగా డౌట్ఫుల్గా. దీన్ని రిపేర్ చేసే ఖర్చు ఎంత ఖర్చు అవుతుందో దానివల్ల తుమ్మిడి దగ్గరే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే అవకాశం ఉంటే ఈజీగా ఉంటుంది నాకు. అంటే ఎందుకంటే తుమ్మిడాటికి వెళ్ళి ఆల్రెడీ ఒక 70 kilometers ట్యాకిల్ చేసినాడు. అక్కడక్కడ మధ్యలో స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇంకోటి టెంపరీగా మనం ఏం చేయాలంటే తుమ్మిడాటికి వెళ్ళి కాడ బ్యారేజ్ కట్టకుండా కూడా మనం నీళ్ళు తీసుకురావచ్చు. ఎందుకంటే మనం దేవాదుల ప్రాజెక్టుకు వితౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ నిన్నమన్న కట్టింది ఆ తుపాకులు కూడా. 2008కి వెళ్ళి మనం ఆ నదికి ఒక బొక్కలాగా కొట్టుకొని డైరెక్ట్ పంప్ హౌస్లకు నీళ్ళు తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు ఎమర్జెన్సీగా అక్కడ తుమ్మిడాటి దగ్గర కూడా నదికి ఒక బొక్కలాగా వేసి ఆ 70 kilometers ట్యాకిల్ చేసుకొని ఆ 70 kilometers దగ్గర ఒక వాగు వచ్చి సుందిలలో పడుతుందండి, ఫస్ట్ బ్యారేజ్లో సుందిలలో. అది చేసుకుంటే మనకు 1,000-2,000 కోట్ల టైమింగ్ నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే రైతులకు నీళ్ళు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం దీంట్లో నమ్ముకుంటే రిపేరు చాలా టైం తీసుకుంటట్టుంది, చాలా కాస్ట్లీ కూడా అవుతున్నది. అది అందరు ఎవరు చూసినా అదే అంటున్నారు. ధైర్యంగా ఎవరు వచ్చి బయటకు చెప్తలేరు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఈ 3 బ్యారేజ్ రిపేర్ చేయడం అంటే చాలా కాస్ట్తో కూడుకున్న పని అండ్ ఆల్సో టైం కన్స్యూమింగ్ పని. ఇది నాకు తెలిసి మినిమం 2 years అయితే మినిమం అవుతుంది పర్ఫెక్ట్ రిపేర్ చేయాలంటే నాకు తెలిసి. కానీ అంటే ఇక్కడ ఇంకొక అంశం, సరే ఇంకోటి రంగారెడ్డి గారు, ఇక్కడ కుంగినటువంటి పరిస్థితి, దాన్ని రిపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, అది ఎంత టైం పడుతుంది, దానివల్ల జరిగే రేపొద్దున రానున్న రోజుల్లో సాగునీటికి నీళ్లు అందించలేకపోవచ్చు, తాగునీటికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఇదొక అంశం అయితే. రెండోది కాగు నివేదిక ఇంకొక అంశం అయితే, విజిలెన్స్ తనిఖీలు, విజిలెన్స్ దాడులు ఒకటైతే, కీలక సమాచారం మాయమవుతుంది అనే వార్తలు, పోలీసు కేసులు నమోదవుతుంది. దీన్ని ఎట్లా చూడాలనేది కూడా, ఎందుకు గతంలో ఎప్పుడు ఇట్లాంటి కేసులు కానీ ఇటువంటి ఒక ప్రభుత్వం మారినప్పుడు మనం చూసే సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్లో మాయమైనాయని, తలసాని శ్రీనివాస్ ఛాంబర్లో మాయమైనాయని, తాజాగా మిడ్ మానేర్లకు సంబంధించినటువంటి ఫైల్స్ మాయమైనాయని, ఇట్లా తరచూ 1-2 చోట్ల ఇట్లాంటి వార్తలు వినటం అనేది కూడా చూస్తున్నాం. దాంట్లో రేపు విచారణ చేస్తున్నారు, దాన్ని ఏమవుతుందో. కానీ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని కూడా ఒక కీలకంగా అయింది. ఒకటి శ్రీనివాస్ గారు, ఇది ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుండి కూడా డిస్ప్యూటే ఉన్నది. తుమ్మిడేటికి వెళ్ళి మొదలుపెట్టినప్పుడు అది సాఫీగా నడుచుకుంటూ పోతున్నది. అది ఎప్పుడైతే తుమ్మిడేటికి వెళ్ళి ప్రభుత్వం ఈ బ్యారేజ్ కాడికి వచ్చిందో అక్కడ కొద్దిగా మిస్టేక్ జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా అలిగేషన్స్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాయి. అప్పుడు 2016లో దీన్ని మెల్లగా డిస్కషన్ స్టార్ట్ అయింది. 16లో కూడా అందరు కొంతమంది బ్యారేజ్ కట్టొద్దు అని చాలామంది ఇంజనీర్స్ కూడా ఆ రోజు రిప్రజెంట్ చేసింది. కానీ ప్రభుత్వం మరి ఎందుకు
పొలిటికల్ డిసిషన్ తీసుకున్నది ఇక్కడ కట్టాలని. ఇక దాని గురించి ఇంజనీర్స్ కూడా హెల్ప్లెస్ అయిపోయినారు, ఏం చేయలేకపోయినారు. ఇది తప్పు అని మొదటి నుండి అంటున్నారు, ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇంజనీర్స్ అన్నారు, వీళ్ళేమో రైట్ అంటారు, వాళ్ళు రాంగ్ అంటారు. సరే ఇంకా రైట్లకు రాంగ్లకు ఇప్పుడు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి అసలు తుమ్మిడాటికి వెళ్ళి కిందికి ఎందుకు జరపవలసి వచ్చింది. ఇప్పుడు ఆ నోట్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తే మొత్తం దొరికిపోతుంది. ఇప్పుడు నీళ్ళు ఆడ తుమ్మిడాటిలో నీళ్ళు లేవని అన్నారు. అప్పుడు మళ్ళీ తుమ్మిడాటికి వెళ్ళి చేసింది అంతా తెలంగాణ ఇంజనీర్సే. ఆ రోజు నేనున్నా కదా మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్లో కూర్చొని అందరు చేస్తూ ఉంటుండ్రి. మన విద్యాసాగరరావు గారు మనకు అడ్వైజర్ ఉండే మన తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు వాళ్ళు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ పీక్లో నడుస్తున్నప్పుడు 2005-06లో మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్ కూర్చొని మొత్తం తుమ్మిడేటే బెస్ట్ స్కీమ్ అని అందరూ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్, వ్యాప్కోస్ వాళ్ళు, విద్యాసాగర్ అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూర్చొని డిజైన్ చేసినారు తుమ్మిడాటికి వెళ్ళి. ఆ రోజు నీళ్ళు లేకుంటే తుమ్మిడాటికి వెళ్ళి వీళ్ళందరూ డిజైన్ చేస్తారండి. అక్కడనే ఏదో పొరపాటు జరిగింది. గవర్నమెంట్ మరి తుమ్మిడాటికి వెళ్ళి కిందికి అప్పుడే ఇంకొక ఒపీనియన్ కూడా ఉంది. నేను కూడా ఒక జర్నలిస్ట్గా ఆ డిస్కషన్లో కొన్ని సందర్భాల్లో ఉన్నాం. కానీ ఈ ప్రాజెక్టు రేపొద్దున రన్నింగ్లో చాలా వ్యయభారం అవుతుంది, కానీ మరో గతి లేదు. ఎందుకంటే గోదావరి నుంచి నీళ్లు తీసుకోవాలంటే లిఫ్ట్ తప్ప మరో మార్గం లేదు. కానీ రేపొద్దున ఇది చాలా మొయ్యలేని భారం అవుతుందని తుమ్మిడేటి గురించి ఆ రకమైనటువంటి ఒపీనియన్ ఆనాటి ఉద్యమ నాయకుడు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో చాలా చర్చలు జరిగినాయి. అటువంటిది మరి ఇక్కడికి తీసుకొచ్చారు. కాళేశ్వరం షిఫ్ట్ కావడం వల్ల ఇంకా భారం అయిపోలే? అదే భారమైనప్పుడు చాలా 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 భారమైంది. ఆ రోజు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే మరి ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నాక ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంజనీర్స్ కానీ వేరే వాళ్ళు కానీ అందరు హెల్ప్లెస్ అయిపోయినారు. చాలామంది వ్యతిరేకించారు దాంట్లో. కానీ మరి గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నాక, పొలిటికల్ డిసిషన్ ఎవరేం చేయలేరు కదా అది. అట్లా అసలు యాక్చువల్గా తుమ్మిడాటి బెటర్ ఉండే. ఇవాళ ఇప్పుడు ఆ రోజు ఏమైందంటే మనకు ఆయకట్టుకు 16 లక్షలు మనం చూపించాము. సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు 16 లక్షల ఎకరాలకు 160 టీఎంసీ. సిడబ్ల్యూఎస్ వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత మనం టెండర్స్ పిలిచినాము, వర్క్స్ కూడా టేకప్ చేసినాము. చేసిన తర్వాత అది వర్క్స్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయినాయి, 2009కి వెళ్ళి స్టార్ట్ అయినాయి. 14లో వచ్చే వరకు 4-5 సంవత్సరాలు వర్క్స్ నడిచినాయి. నడిచిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా అయినాయి కదా. అప్పటికే కొన్ని సొరంగ మార్గాలు తవ్వటాలు అవన్నీ స్టార్ట్ అయినాయి కదా. అప్పటికి కాలువలు తవ్వారు. ఇప్పుడు ఎల్లంపల్లికి వెళ్ళి నో ప్రాబ్లం అండి. ఎల్లంపల్లి ఇస్ కామన్ పాయింట్. ఎల్లంపల్లికి వెళ్ళి మిగతా ప్రాజెక్ట్ అంతా ఓకేనే, అదేమి పెద్ద. కాకపోతే కొద్దిగా రిజర్వాయర్స్ కెపాసిటీ ఎన్హాన్స్ చేసిండ్రు, పెద్దగా చేసిండ్రు, దాంతో పెద్దగా నష్టం లేదు. కానీ వచ్చిన చిక్కంతా డ్రాయల్ పాయింట్ తుమ్మిడాటికి వెళ్ళి మేడిగడ్డకి చేంజ్ పెద్ద పొరపాటు జరిగింది అది. మరి దాంట్లో డబ్బు పోయింది, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, 2 పోయినాయి దాంట్లో. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. వేములవాడ శాసనసభ్యులు